క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరము జనవరి 25న పునీత పౌలు పరివర్తన మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో పునీత పౌలు పరివర్తన జీవితం గురించి ధ్యానిస్తూ మన పరివర్తన జీవితము గురించి మనము సమాలోచన చేద్దాం. ముందుగా పరివర్తన అంటే మనం సాధారణంగా అనైతిక జీవితము నుండి నైతిక జీవితమునకు మార్పు అని భావిస్తూ ఉంటాం. లేకపోతే మన ప్రవర్తనలో మార్పు అని అంటూ ఉంటాం. లేకపోతే అవిశ్వాసము నుండి విశ్వాసమునకు మార్పు అని మనం భావిస్తూ ఉంటాం. బైబిల్ ప్రకారంగా పరివర్తన కేవలము మేధోపరమైన మార్పు మాత్రమే కాక దేవునితో ఒక వ్యక్తికి ఉన్న ప్రాథమిక బంధానికి సంబంధించినటువంటిది. కనుక నిజమైన పరివర్తన అంటే విశ్వాసములో దేవునికి లొంగిపోవటం, పిలిచిన వానికి సంపూర్ణ బహుమతిగా మనం మారటం, క్రీస్తును అంగీకరించి ఆయన రాజ్యమునకై పాటుపడటం నిజమైనటువంటి పరివర్తన. క్రీస్తు వ్యక్తిత్వములో మమేకమై ఆయన కొరకు నిబద్ధత కలిగి జీవించటమే నిజమైనటువంటి పరివర్తన. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు పరివర్తన గురించి లూకా స్వయంగా తన మాటలలో అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనము నుండి 19వ వచనములో చెప్పడం జరిగింది. అలాగే పౌలు తన ప్రసంగాల నేపథ్యంలో తన పరివర్తన గురించి అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 1వ వచనము నుండి 21వ వచనం వరకు మరియు 26వ అధ్యాయము 1వ వచనము నుండి 32వ వచనంలో వివరించి ఉన్నారు. స్వయంగా పౌలు కూడా గలతీలకు రాసిన లేఖలో తన పరివర్తన, తన పిలుపు, తన ప్రేషిత కార్యమును గురించి ప్రస్తావించాడు. గలతీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 11వ వచనము నుండి 24వ వచనం వరకు. సిరియా రాజధాని అయినటువంటి దమస్కు పట్టణమునకు ప్రభువు మార్గమును అనుసరిస్తున్న వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకు సౌలు బయలుదేరటం జరిగింది. దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా సౌలు చుట్టూ ప్రకాశించింది. అప్పుడు సౌలు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవేళ నన్ను హింసించుచున్నావు అను ఒక స్వరము అతనికి వినబడింది. ప్రభు, నీవెవరు అని అతడు ప్రశ్నించగా, నీవు హింసించుచున్న యేసును నేనే. నీవు లేచి నగరములోనికి పొమ్ము, అక్కడ నీవు ఏమి చేయవలెనో తెలుపుదును అని ఆ స్వరము అతనికి వినిపించింది. ఇచ్చట ప్రభువు తనను తాను ఒక క్రైస్తవునిగా పోల్చుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలుల కార్యములోని వివరణ ప్రకారం పౌలు పొందిన లోతైన క్రీస్తానుభవం తన జీవితంలోనే ముఖ్యమైన మలుపుగా ఈ పరివర్తన సంఘటన మనకి అర్థమవుతుంది. పౌలు ఈ సంఘటనను దైవ పిలుపుగా స్వీకరించి అన్యజనులకు అపోస్తలుడుగా పిలువబడినాడని ఆయన భావించాడు. ఈ పిలుపు 12 మంది క్రీస్తు శిష్యుల అపోస్తలుల పిలుపుతో సమానంగా భావించాడు. దీని ద్వారా క్రీస్తు యేసు సొంతమైతిని అని ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనంలో పౌలు తెలిపాడు. క్రీస్తు తనకు బయలుపరిచిన ప్రేషితత్వ బాధ్యతను గురించి గలతీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనంలో ఆయన ప్రస్తావించటం జరిగింది. ఉత్థాన క్రీస్తుతో ఈ పరిచయం పౌలు జీవితమును పూర్తిగా మార్చివేసింది. క్రైస్తవుల హింసితుడైనటువంటి సౌలు ఇప్పుడు వారి సంరక్షకుడిగా పౌలుగా మారాడు. ఈ విధంగా ఎన్నో క్రైస్తవ సంఘాల ఏర్పాటుకు పౌలు మూలకారకుడయ్యాడు. తద్వారా క్రైస్తవ మార్గం ప్రపంచమంతటా వ్యాప్తి చెందుటకు ప్రధాన వ్యక్తిగా మారటం జరిగింది. అయితే ఈ సందర్భంగా పౌలు పరివర్తన గురించి ధ్యానిస్తూ ఉన్నటువంటి మనం
ఈ పౌలు గారి పరివర్తన ఉత్థాంతములో గమనించవలసినటువంటి కొన్ని ముఖ్య విషయాలు మనం గమనించుదాం. మొదటిగా, పౌలు ఈ పరివర్తన అనుభవమునకు ఏ విధముగానూ సిద్ధపడి ఉండలేదు. దమస్కు నగరమునకు ఆయన వెళ్ళుచుండగా తన అంతరాత్మలో అతను ఎలాంటి క్షోభకు గురి కాలేదు. ఇది పశ్చాత్తాపపడు ఒక పాపాత్ముని పరివర్తన కాదు. ధర్మశాస్త్ర నేపథ్యంలో తాను చేయుచున్న కార్యము పట్ల, తన ఆసక్తి వలన తనకు లభించు రక్షణ పట్ల సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి మార్గమధ్యంలో పరివర్తన కలుగుతుంది అని పౌలు ఎప్పుడు కూడా ఊహించలేదు. తన పనిని తాను చేసుకుంటూ పోతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ గొప్ప సంఘటన జరగటం జరిగింది. రెండవదిగా, ప్రత్యక్షంగా ఆకస్మికంగా ఉత్థాన క్రీస్తు ఆయన జీవితంలో జోక్యము చేసుకోవటం జరిగింది. ఈ దమస్కు సంఘటన సంపూర్ణముగా సర్వశక్తిగల దేవుని యొక్క పరిశుద్ధ కార్యం. ఎందుకంటే ముందుగా చెప్పినట్లుగా పౌలు తన జీవితంలో ఏనాడు ఏ క్షణాన కూడా మార్పు చెందాలి, మారు మనసు చెందాలి అని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇంత గొప్ప పరివర్తన సంఘటనకు అది కేవలము క్రీస్తు ప్రభువు యొక్క జోక్యం. క్రీస్తు సంఘమును హింసించుచున్న సౌలును అతని అంతరాత్మకు వ్యతిరేకంగా, ఆశ్చర్యంగా, ఊహాతీతంగా, ఆకస్మికంగా దేవుడు ఆయనను పట్టుకోవటం జరిగింది. పౌలు పరివర్తనలో అతి ముఖ్యంగా గమనించవలసింది ఆ సంఘటన ఆకస్మికంగా, సంసిద్ధత లేకుండా జరగటం. వేటగాడు వేటాడబడెను అని మనం చెప్పుకోవచ్చు. మూడవదిగా మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, హింసించువాడు క్రీస్తు వైపుకు మరలటం. సర్వాధికారి మహిమాన్వితుడగు ప్రభువు పౌలును తనకు సాక్షిగా మరియు శిష్యునిగా చేసుకున్నాడు. ఈ సంఘటన పరిసయ్యుడైన పౌలును అపోస్తలుడు పౌలుగా మార్చి ఉన్నది. క్రీస్తు సంఘ వ్యతిరేకి క్రైస్తవ శిబిరంలోనికి తీసుకొని రాబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దమస్కు నగర మార్గమున పొందిన అనుభవంలో గమనించవలసినటువంటి అంశం, ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూను ప్రకాశించెను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం. ఇది నిజంగా అతీంద్రియ సంఘటన. ఇది ఊహించినటువంటి సంఘటన. ఈ వెలుగు దైవత్వమును సూచిస్తుంది. ఇదే వెలుగు క్రీస్తు ముఖముపై ప్రకాశించెను అని కొరింథీలకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. అది నజరేయుడగు యేసు దైవ స్వభావమునకు సూచన. వెలుగు ప్రకాశించినప్పుడు పౌలు వెంటనే నేలపై పడిపోయాడు. సర్వాధికారము గల మహిమాన్విత ప్రభువైన క్రీస్తు దృష్టి వలన అతడు ఏమీ చూడలేకపోయాడు. ఆ ఉత్థాన క్రీస్తు యొక్క ప్రకాశవంతమైన వెలుగు పౌలులోనికి చొచ్చుకొని పోయింది. యేసుక్రీస్తు పౌలును తన సొంతం చేసుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ విషయాన్ని పౌలు వ్యక్తపరిచాడు. ఇక 4వ విషయం మనం గమనించవలసింది ఏమిటంటే, పౌలు అపోస్తోలిక పిలుపును మరియు అధికారమును అందుకొని ఉన్నాడు. ఉత్థాన క్రీస్తు పౌలుకు ప్రేషితత్వ కార్యమును అప్పజెప్పాడు. దమస్కులో నివసిస్తూ ఉన్నటువంటి అననీయాకు దర్శనములో ప్రభు కనిపించి పౌలును కలుసుకొనమని, అతనిపై చేతులుంచమని, అప్పుడు మరలా అతనికి చూపు కలుగునని చెప్పటం జరిగింది. ఎందుకంటే ప్రభు పౌలును అన్యులకు, రాజులకు, ఇజ్రాయేలు ప్రజలకు ఆయన నామమును తెలియచేయుటకు అతనిని ఒక సాధనముగా ఎన్నుకొని ఉన్నాడు. అన్యులకు బోధించుటకు గాను దేవుడు తన కుమారుడిని పౌలుకు ప్రత్యక్షపరచెను అన్నటువంటి విషయము మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది.
ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు పిలుపు ప్రవక్తల పిలుపును మనకి జ్ఞప్తికి తెచ్చుతూ ఉంది. ఇర్మియా పిలుపు, యెషయా ప్రవక్త పిలుపును ఇది మనకి గుర్తుకు చేస్తుంది. ఈ పిలుపు సువార్తా బోధనకు పంపటము కొరకు పౌలు తన పిలుపుని గురించి ఇలా ప్రస్తావించాడు. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు, నేను తిరిగి యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ప్రార్థించుకొనుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ప్రభు కనిపించి, త్వరపడము, వెంటనే లేచి యెరూషలేమును విడిచి వెళ్ళుము, ఏలైనా ఇచ్చటనున్న ప్రజలు నన్ను గూర్చి నీవు ఇచ్చు సాక్ష్యమును అంగీకరింపరు అని నాతో చెప్పెను. ప్రభువా, నేను ప్రతి ప్రార్థనా మందిరమునకు వెళ్ళి నిన్ను విశ్వసించు వారిని పట్టి హింసించితినని వారికి బాగుగా తెలియను. నీ సాక్షి అయిన స్టెఫాను చంపబడినప్పుడు నేను అచ్చటనే ఉండి ఆ హత్యను ఆమోదించుచు ఆ హంతకుల వస్త్రములకు కావలియుంటిని అని మారు పలికి తిని. అందుకు ఆయన, నీవు పొమ్ము, చాలా దూరముగా అన్యుల యొద్దకు నిన్ను పంపుచున్నాను అని ఆదేశించను అని పౌలు అక్కడ రాయటం చూస్తూ ఉన్నాం. అప్పటి నుండి పౌలు తన అపొస్తోలికత్వ బాధ్యతను అధికారపూర్వకంగా కొనసాగించాడు. తన అపోస్తలత్వమును గురించి ధైర్యంగా చెప్పి ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 7వ వచనం, నేను లాభముగా లెక్కించుకొనదైన వానిని అన్నింటినీ క్రీస్తు కొరకై నష్టముగా లెక్కించుకొనుచున్నాను. అలాగే గలతీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 16-17 వచనాలు, సలహా కొరకు ఏ మనిషిని వద్దకు పోలేదు, నాకంటే ముందు అపోస్తలులైన వారిని చూచుటకు కూడా నేను యెరూషలేమునకు పోలేదు, కానీ నేను వెంటనే అరేబియాకు వెళ్ళిపోతిని, దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అని పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఈ దమస్కు అనుభవం పౌలు తన జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేదు. ఈ అనుభవంలో తనకు సేవకునిగా చేసుకున్న ఉత్థాన క్రీస్తును ఆయన కలుసుకున్నాడు. పరివర్తన తరువాత తన జీవితంలో సువార్త బోధన తప్పనిసరి అయింది. సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడితిని కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును అని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 16వ వచనంలో ప్రకటించాడు. పౌలు తన పరివర్తన తరువాత వెంటనే అరేబియాకు వెళ్ళి దమస్కు నగరమునకు తిరిగి వచ్చాడు అని గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చదువుతున్నాం. పౌలు వెంటనే అరేబియాకు ఎందుకు వెళ్ళాడో మనము ఖచ్చితంగా చెప్పలేం. బహుశా తన నూతన జీవితం, ప్రేషిత కార్యం గురించి ధ్యానించుటకు, దైవ పిలుపులో బలపడుటకు వెళ్ళి ఉండవచ్చు. అరేబియా నుండి తిరిగి రాగానే దమస్కు నగరములోని సినగోగులోనికి వెళ్ళి యూదుల ప్రార్థనా మందిరములోనికి వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధింపసాగాడు. అది విన్న యూదులు సౌలును చంపుటకు కుట్ర పన్నారు. కానీ సౌలు అక్కడున్న క్రైస్తవుల సహాయంతో తప్పించుకోవటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్థాన క్రీస్తు నుండి పిలుపును, ప్రేషిత కార్యమును పొందిన 3 సంవత్సరముల అనంతరం పౌలు అపోస్తలులను కలిసి వారితో సహవాసమును ఏర్పరచుకున్నాడు. అచ్చట కేవలం 15 రోజులు మాత్రమే ఉండి సిలీషియాలోని ప్రాంతాలకు వెళ్ళి బోధించాడు. అచ్చట పౌలు ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించాడు. అటు పిమ్మట 14 సంవత్సరాలైన తర్వాత పౌలు రెండవసారి యెరూషలేమును సందర్శించాడు. పౌలు అంతియోకియాలోని సువార్త బోధన గురించి అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడింది. ఇచ్చట పౌలు అన్యులకు సువార్తను బోధించాడు. విశ్వసించిన వారు క్రైస్తవ సంఘములోనికి చేర్చబడ్డారు. అంతియోకియాలోని శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు. అంతియోకియాలో విశ్వాసులు అధికమగుట వలన అచ్చట సంఘ నాయకుడైన బర్నబా పౌలును వెదకుటకై తార్సునకు వెళ్ళి అక్కడ పౌలును కనుగొని అంతియోకియాకు తీసుకుని రావటం జరిగింది. వారిద్దరు కలిసి అచ్చట క్రీస్తు సంఘమును బలపరిచారు. ప్రియ సహోదరి సహోదరులారా, దమస్కు సంఘటనతో, పౌలు పరివర్తన సంఘటనతో మెస్సయ్య గురించిన పౌలు దృక్పథము పూర్తిగా మారిపోయింది. దేవుని సంపూర్ణ రక్షణ ప్రణాళికను, ఉత్థాన మరియు మహిమ పరపబడిన క్రీస్తు వెలుగులో ఆయన చూడగలిగాడు. దేవుని పరమ రహస్యాలు క్రీస్తు స్వార్థ బోధన ప్రక్రియలో పౌలు స్పష్టంగా అర్థం చేసుకోగలిగాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారి
మనోపరివర్తన జీవితమును గురించి ధ్యానిస్తూ ఉన్నటువంటి మనము కూడా క్రీస్తుని దర్శనానుభవ ప్రేరణలో గొప్ప విశ్వాసులుగా, సాక్షులుగా నిలుస్తూ నూతన పరివర్తనకు, నూతన మనస్సుకు సోపానాలు వేద్దాం. మన జీవితాన్ని పునీతము గావించుకుందాం. పరివర్తన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు, ప్రతి క్షణము అవసరం. ప్రతి క్షణం మనం చేసే పాపాలకు పశ్చాత్తాపపడి మారు మనస్సు చెందాలి. క్రీస్తుకు లోబడి జీవించాలి. ఇదే క్రైస్తవ జీవిత పిలుపు. కాబట్టి పౌలు గారి యొక్క పరివర్తన జీవితాన్ని ఆదర్శముగా చేసుకొని క్రీస్తుకు నిజమైన బలమైనటువంటి సాక్షులుగా నిలవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.